నమస్తే. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి గోదావరి ఉరకలెత్తుతోంది. అయితే ఈసారి నదిలో ప్రవహిస్తున్న వరద నీళ్ల కంటే కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ రాజకీయ వేడి రాజుకుంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నీళ్లు నెత్తురు చుట్టూ పొలిటికల్ డైలాగులు పేల్చుకుంటున్నాయి. పోటాపోటీ నిరసన కార్యక్రమాలతో పాలిటిక్స్ ను హీట్ ఎక్కిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ నడుస్తున్న రాజకీయం ఎత్తుకు పై ఎత్తు అన్నట్టుగా సాగుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం కాస్త వరద నీళ్లు వర్సెస్ రక్తం అనే రేంజ్ లో సరికొత్త పొలిటికల్ స్టంట్ షురూ అయింది. కరువు పరిస్థితులు వచ్చాయని కాళేశ్వరం పంప్ హౌస్ ద్వారా రైతులకు సాగునీరు అందించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల అవసరం లేకుండానే నీటిని ఎత్తిపోసేలాగా ఉంటే భారీగా ఖర్చు చేసి బరాజులను ఎందుకు నిర్మించారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గత పాలకులు ఎన్ని రకాల తప్పులు చేయాలో అన్ని రకాలుగా చేసేశారని మండిపడ్డారు. ప్రాజెక్టుల్లో అవకతవకలకు పాల్పడి ఇప్పుడు తమ ప్రభుత్వంపై బురద జల్లే రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు బాధ్యతను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీకి అప్పగించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని, కిలాడీ కమిటీకి మాత్రం కాదని అన్నారు. విశ్రాంత ఇంజనీర్ల సంఘం తెలంగాణ వాదుల ముసుగులో బీఆర్ఎస్ వాదనలు వినిపిస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. 2015 డిసెంబర్లో విశ్రాంత ఇంజనీర్లతో కమిటీ ఏర్పాటు చేస్తే మేడిగడ్డ వద్ద బ్యారేజ్ వద్దని, తుమ్మిడిహెట్టి వద్ద కాదంటే వేమనపల్లి వద్ద కట్టామని చెప్పిందన్నారు. అయితే ఆ కమిటీలో ఉన్నటువంటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి వాళ్లకు ముసుగు వేసి కిలాడీ కమిటీ మమ్మల్ని దోషులుగా చూపే ప్రయత్నం చేస్తుందని రేవంత్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గతంలో జరిగినటువంటి దోపిడీలు, అక్రమాలు, అవకతవకల్లో ఈ సంఘంలోని వారికి కూడా సంబంధం ఉందన్నారు. ఇక కిలాడీ కమిటీకి కేసీఆర్ చైర్మన్ అయితే హరీష్ రావు సభ్యుడని, ఇందులోకి ఎంపీ ఈట్ల రాజేందర్ కూడా చేరిపోయారు అంటూ రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. రాజేందర్ ను కాళేశ్వరం దర్యాప్తులో జస్టిస్ పీసీ ఘోష్ కూడా విచారించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈటల కూడా బీఆర్ఎస్ పార్టీ పల్లవిని అందుకుని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎన్డీఎస్ఏ సంబంధిత మంత్రుల అభిప్రాయాలు తీసుకుని సూచన చేసి ఉంటే గౌరవం పెరిగేదని సూచించారు. హరీష్ రావు సూచనల మేరకు మాట్లాడి గౌరవం పోగొట్టుకున్నారన్న రేవంత్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రి వద్దకు వెళ్లి ఎన్డీఎస్ఏ చైర్మన్ ను పిలిపించి మాట్లాడాలని కోరారు. కేంద్రం సమ్మతిస్తే తాత్కాలికంగా నీళ్లు ఎత్తిపోయడానికి ఒప్పిస్తే మేము పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. ఇక మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోయకుండా కిందికి వదిలి పట్టిసీమ నుంచి ఎత్తిపోయడానికి సహకరిస్తున్నారని బీఆర్ఎస్ చేసినటువంటి ఆరోపణలపై రేవంత్ రెడ్డి ఘాటుగానే స్పందించారు. పట్టిసీమను ప్రారంభించింది, నీళ్లను తరలించుకుపోయింది మీ హయాంలోనే కదా అంటూ కౌంటర్ ఇచ్చారు. 2015లోనే ప్రారంభించి పూర్తి చేశారని, 2016లోనే నీటిని తరలించారని గుర్తు చేశారు. ఒక సంవత్సరం ఏకంగా 105 టీఎంసీలు మళ్లించారని, ప్రతి సంవత్సరం మళ్లిస్తూనే ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక ఎలాంటి పరీక్షలు చేయాలో, ఎవరితో చేయించాలో సూచించిందన్న ఆయన పరీక్షల ఫలితాలొచ్చి మరమ్మతులు చేసే వరకు గేట్లు పూర్తిగా ఎత్తి ఉంచాలని స్పష్టంగా చెప్పినట్టుగా అన్నారు. కిలాడీ కమిటీలు ఇచ్చే నివేదికల ప్రకారం కాదు, ఎన్డీఎస్ఏ చెప్పినట్టు పనులు చేయాలన్నారు. పరిగెత్తే నీళ్లను ఆపేసి ఎత్తిపోయడానికే బెరాజులు నిర్మించారని, పక్కన పంప్ హౌస్లు నిర్మించింది కూడా అందుకే అన్నారు. మేడిగడ్డలో 93.5 మీటర్ల వరకు నీటిని ఆపితే కనీసం 5 టీఎంసీలుండి కన్నెపల్లి పంప్ హౌస్ నిర్వహించడం వీలవుతుందని చెప్పారు. ఇక్కడి నుంచి ఎత్తి అన్నారంలో పోద్దామంటే అక్కడ గేట్లు మూయడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడిందన్నారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావులపై ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. రైతులకు నీళ్లు కావాలని రాజకీయం చేస్తున్న బీఆర్ఎస్ నేతలను కోసి వారి రక్తం, అహంకారం, కొవ్వును ఎండిపోతున్న చేలలో చల్లితే ఆ నెత్తుడితో అయినా రైతులకు పంటలు పండుతాయి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయొద్దని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికలు స్పష్టం చేస్తున్న విపక్షాలు కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికే నీటిని లిఫ్ట్ చేయాలంటూ అబద్దాలు చెబుతున్నాయని మండిపడ్డారు. ఇలాంటి వారికి బెల్ట్ ట్రీట్మెంట్ అవసరమని సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.
ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెత్తురు వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వ్యూహాత్మకంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లింది. సీఎం వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో 1000 మంది బిడ్డలను బలి తీసుకున్న కాంగ్రెస్ రక్త పిశాచులకు ఇంకా రక్తం రుచి మరిగినట్టుంది అంటూ మండిపడ్డారు. రైతులు సాగునీరు అడిగితే ప్రతిపక్షాలు నెత్తురు చల్లుతానని మాట్లాడడం రేవంత్ రెడ్డి రక్తదాహానికి నిదర్శనమంటూ ఆరోపించారు. బీఆర్ఎస్పీ రాష్ట్ర విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో రేవంత్ రక్తదాహానికి రక్తదానం అనేటువంటి వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సీఎం కోరుకున్నట్టుగానే తాము రక్తం ఇవ్వడానికి సిద్ధమంటూ గులాబీ సైనికులు పెద్ద ఎత్తున తరలి వచ్చి రక్తదానం చేశారు. ఈ రక్తపు ప్యాకెట్లను నేరుగా సీఎం నివాసానికి పంపి నిరసన తెలియజేస్తామని ప్రకటించడంతో తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. సీఎం ఇంటికి బయలుదేరిన బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రతిపక్షానికి ఒక బహిరంగ సవాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ లోపాలు, అడ్డగోలు ఖర్చులు, ప్రస్తుత దుస్థితిపై అసెంబ్లీ వేదికగా సుదీర్ఘమైన లైవ్ చర్చకు రావాలని సవాల్ చేశారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ వివరాలు, సాంకేతిక తప్పిదాలను ప్రజల ముందుంచి రీడిజైనింగ్ పేరిట జరిగినటువంటి వేల కోట్ల రూపాయల వ్యయం వెనుక ఉన్నటువంటి అసలు నిజాలను నిరూపించాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ఇక ఈ సవాల్పై హరీష్ రావు సానుకూలంగానే స్పందించారు. గతంలో కాళేశ్వరంపై జరిగినటువంటి లఘు చర్చలకు గులాబీ బాస్ కేసీఆర్ హాజరు కాలేదు. ఒకవేళ ఈసారి అసెంబ్లీలో కనుక పూర్తి స్థాయి పోరు జరిగితే అది ఉభయ పార్టీలకు చావో రేవో లాంటి పరిస్థితి అవుతుంది. తాము నిర్మించిన ప్రాజెక్టును కాంగ్రెస్ చేతకానితనంతోనే వదిలేసిందని నిరూపించడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తోంది. లేదు, ఇది కేవలం కమిషన్ల స్కామ్ మాత్రమేనని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావులపై ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. రైతులకు నీళ్లు కావాలని రాజకీయం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నేతలను కోసి వారి రక్తాన్ని ఎండిపోతున్న చేలలో చల్లితే ఆ నెత్తుడితో అయినా రైతులకు పంటలు పండుతాయి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వారికి బెల్ట్ ట్రీట్మెంట్ అవసరమని సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ఏమున్నది, వీళ్ళని కోసి రక్తం చల్లితే పంటల మీద అదే పండుతుంది. ఎందుకంటే వీళ్ళ బలుపు కొవ్వు పంటలకి సరిపోద్ది. కరువు వచ్చింది, అందుకే 6 తడి పంటలు వేయండి అని చెప్పి 6 నెలల నుంచి మొత్తుకుంటున్నాం. దానికి తప్పులు పట్టిరు. నీళ్లకు ఆధారపడి నీళ్లను అధికంగా వాడే పంటల్ని వేయకండి అని ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాం మేము. మీరు లేరా? ముందు నుంచి మేము రైతులకు సూచన చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు కూడా మా సూచన ఒకటే, 6 తడి పంటలు వరి ఎక్కువ వేసుకుంటే నీళ్ళు ఎక్కువ అవసరం, దాంతో పంట నష్టపోతారు. 6 తడి పంటలు వేయండి అని చెప్పి మేము మీటింగులు పెట్టి రైతులకు రైతు బజార్లల్లో లేకపోతే రైతు వేదికలల్లో వాళ్ళని మొత్తం అవగాహన కల్పించే సదస్సులు పెడుతున్నాం. దాన్ని వదిలేసి కరువు వచ్చింది, కేసీఆర్ హరీష్కు కాంట్రాక్ట్ ఇస్తాం, వాన కురిపించమనుండ్రి, మంత్రాలు చేస్తారు, తంత్రాలు చేస్తారు, ఏం చేస్తారు చేయమనుండ్రి, మాంత్రికులే. రైతులకు నీళ్లు ఇవ్వడానికి మా రక్తమే అడ్డమైతే ఆ రక్తాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధమన్నారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి రక్త పిపాసి మనస్తత్వానికి ఇది నిదర్శనమన్న ఆయన పాపం పండిన రోజు హిట్లర్కు పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుందని అన్నారు. నీళ్లు కావాలని మేమడిగితే రక్తం కావాలని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడాన్ని తప్పుపట్టారు. ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలేనా అంటూ మండిపడ్డారు. నీళ్లు కావాలని మేమడిగితే రక్తం కావాలని రేవంత్ రెడ్డి అంటుండు. సార్, నీకు రక్తం కావాలంటే ఇస్తాం, దానికి కూడా మేము వెనకాడటోళ్ళం ఏం కాదు. కానీ మాకు నువ్వు నీళ్ళు ఇవ్వడానికి, ఒకవేళ మా రక్తమే నీకు నీళ్ళు ఇవ్వడానికి అడ్డమైతే ఆ రక్తం ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు రాజకీయాల్లో విమర్శలు సహజం. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రతిపక్షాల యొక్క రక్తాన్ని పంటలపై చల్లాలి, బెల్ట్తో కొట్టాలి అని మాట్లాడడం అనేటువంటిది అత్యంత జుగుత్సాకరం.
ఆయన రక్త పిపాసి మనస్తత్వానికి ఇది నిదర్శనం. నేను ఎక్కడ మాట్లాడిండు? ఆయన బోధి పెవిలియన్లో మాట్లాడిండు. పేరేమో బోధి పెవిలియన్. మాటలన్నీ హింసను ప్రేరేపించి హింసను తలపించేటువంటి మాటలు నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు. కోసి రక్తం చల్లితే పంటలు పండుతాయని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ రక్తంతో పంటలు పండుతాయని ముఖ్యమంత్రి భావిస్తే కేసీఆర్, కేటీఆర్ సహా తామంతా రక్తం ధారపోసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఒకవేళ రక్తంతోనే పంటలు పండితే నువ్వు భావిస్తే ద్రోహుల దారిలో తుపాకీ పట్టుకొని తీసుకొచ్చిన వాడివి నువ్వు. ఆనాటి మీ బుల్లెట్లకు, నీ చేతిలో ఉన్న తుపాకీల బుల్లెట్లకు అనేక మంది తెలంగాణ బిడ్డలు వాళ్ళ రక్తాన్ని దారవోసిండ్రు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రిటైర్డ్ ఇంజనీర్స్ ను జైలుకు పంపాలని సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపై రిటైర్డ్ ఇంజనీర్లు స్పందించారు. తాము రిటైర్డ్ ఇంజనీర్స్ మని ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదని అన్నారు. గత ప్రభుత్వం పిలిస్తే వెళ్లామని, ఇప్పుడున్న ప్రభుత్వం పిలిచినా వెళ్తామన్నారు శ్యాంప్రసాద్ రెడ్డి. ఎల్లున విషయంలో మనం తీవ్రంగా వర్షాభావం ఏర్పడుతున్నది. ఈ విపత్కర పరిస్థితిలో రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా మేము కోరేది, నేను ఒక్కరిని కానీ అన్ని రాజకీయ పార్టీలకు కూడా మేము వినతి చేస్తున్నాం ఏంటంటే, మొదలు ఈ గండం నుంచి మనం బయటపడడానికి ఐక్యంగా మనము నీటిని కొంచెము రిస్క్ అయినా కూడా తీసుకొని వచ్చేసి హయ్యర్ ఎలివేషన్లో ఉన్నటువంటి రిజర్వాయర్లో నింపుకోగలిగినప్పుడే మనకు కొంచెము ధైర్యము, తర్వాత జనాలు రైతులకు సాగునీరు, అందరికీ తాగునీరు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. లేకుంటే మనకు మొత్తం తెలంగాణలో ఈరోజు ఏదన్నా నదికి ప్రాణం ఉన్న నది ఉందంటే ఒక ప్రాణహితనే. కాబట్టి ఆ నదిలో ఇప్పుడు కొన్ని లక్షన్నర క్యూసెక్ల వాటర్ ఇంకా వస్తున్నది. కాబట్టి ఆ నీటి హరీష్ కు రక్తం చిందించే ధైర్యం లేదంటూ కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. కాళేశ్వరంతో 1,00,000 కోట్ల ప్రజాధనానికి నష్టం వాటిల్లిందని, దీనికి కేసీఆర్, హరీష్ రావు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని అన్నారు. రేవంత్ రెడ్డిని ఏదో ఒకటి అనాలనే విధానంతో హరీష్ రావు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మేము రక్తం చల్లమని చెప్పిన హరీష్ రావు రక్తం చల్లడు. మేము చల్లుమని చెప్పే ధైర్యం మాకుంది. ఆ రక్తాన్ని చిందించే ధైర్యం అతనికి లేదు. హింసలకు తాత మీరు, హింసలకు కేర్ ఆఫ్ అడ్రస్ కేసీఆర్ ఇల్లు. రెచ్చగొట్టి అవతలోడు ఆత్మహత్య చేసుకుని మాటలు మాట్లాడి రెచ్చగొట్టే స్వభావం హరీష్ రావు యొక్క కుటుంబం. తెలంగాణ కోసం నాకు నా ఫ్యామిలీ మొత్తం బలిదానం అవుతామనడం, పిల్లలు చచ్చిపోవడం, ఇదే కదా జరిగింది. మీ స్పీచ్లకు తెలంగాణ యువకులు చచ్చిపోయారు, కానీ మీ కుటుంబంలో కొడుకు కానీ, బామ్మర్ది కానీ, లేకపోతే మేనల్లుడు కానీ, లేకపోతే కూతురు. గత పాలకులు అన్ని రకాల తప్పులు చేసి అవకతవకలు పాల్పడి ఇప్పుడు తమ ప్రభుత్వంపై బురద చల్లే రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 2023లో మేడిగడ్డ బ్యారేజ్ సంఘటన జరిగిన వెంటనే పరిశీలించి 7వ బ్లాక్ దెబ్బతిండడం వల్ల మొత్తం బ్యారేజ్కే ప్రమాదం ఏర్పడిందని అంటున్నారు. పోయడం అనేది కుదరదు. మేడిగడ్డ గేట్లు ముయ్యకుండా కన్నెపల్లిలో ఎత్తిపోయలేం, అన్నారం గేట్లు ముయ్యకుండా సరస్వతి పంపోజులు ఎత్తిపోయలేం. అక్కడి నుంచి ఇప్పుడు ఈ సరస్వతి అన్నారం గేట్లు మూసి 116.5 మీటర్ల ఎత్తున ఈడ దాదాపుగా 4-5 టీఎంసీలు నిల్వ పెడితేనే ఈ పంపులు పనిచేస్తాయి. లేకపోతే సుందిళ్ళలో నిల్వ పెట్టాలని ఎక్కడ పెట్టాలన్నా 5-6 టీఎంసీలను మనము అందులో నిలిపితే తప్ప ఈ పంప్ హౌజులు పనిచేయవు. కన్నెపల్లి వద్ద ప్రభుత్వం పంప్ హౌజ్లు ప్రారంభించాలని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. 1,00,000 క్యూసెక్కుల నీరు వృధాగా పోతోందని తెలిపారు. మేడిగడ్డతో సంబంధం లేకుండానే రైతులకు నీళ్లివ్వొచ్చని స్పష్టం చేశారు కేటీఆర్. అక్కడ 97 మీటర్ల మీదకెళ్ళి పార్కం ఉన్నది. మరి 3.5 మీటర్ల పైనకెళ్ళి గోదావరి ప్రవహిస్తుంటే అక్కడ బ్రహ్మాండంగా కన్నెపల్లి దగ్గర మేము పోయి చూసినాం. 1,00,000 క్యూసెక్కులు నీళ్లు పోతున్నాయి. అంటే రోజుకు 9 టీఎంసీల నీళ్లు మంచిగా బ్రహ్మాండంగా లోవర్ మానేరు డ్యామ్ నింపైన నీళ్లు ఉన్నాయి అక్కడ. ఆ నీళ్లను నింపకుండా, నీళ్ళని ఎత్తిపోయకుండా, పంపులు చాలు చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది ప్రభుత్వం. మేము చెప్పిందల్లా మొన్న కన్నెపల్లి పోయి కానీ, తర్వాత నిన్న మొన్న కానీ ఒకటే ఒక్క మాట, అయ్యా మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేదు, మేడిగడ్డ బ్యారేజ్ని మీరు గేట్లు దించమని మేము అడుగుతలేము, మేడిగడ్డను ముట్టుకో ఇంకేదో చేయమని కూడా మేము చెప్తలేము,
మేడిగడ్డకు 18.5 కిలోమీటర్ల పైన ఉన్న కన్నెపల్లి దగ్గర మీరు పంపులాన్ చేస్తే ఆడికెళ్ళి అన్నారం పోతాయి, అన్నారంకెళ్ళి సుందిల్ల పోతాయి. ఆ అన్నారం సుందిల్ల బ్యారేజ్ మీ గవర్నమెంటే, మా గవర్నమెంట్ కాదు. 2024 జూన్లో మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రౌటింగ్ పని మీ అధికారులే పూర్తి చేసిండ్రు. గ్రౌటింగ్ పూర్తయింది, బ్రహ్మాండంగా నీళ్లు నిల్వ ఉంచవచ్చు, లేదా నీళ్ళని వెంటనే ఎల్లంపల్లికి సమాంతరంగా 3 పంప్ హౌజులు గిన్న చాలు చేస్తే కన్నెపల్లి దగ్గర 3 టీఎంసీల లిఫ్టింగ్ కెపాసిటీ ఉంది. కన్నెపల్లి, అన్నారం, సుందిల్ల 3 చోట్ల పంపులు ఒకటేసారి ఆన్ చేస్తే ఎల్లంపల్లికి సీదా నీళ్ళు తేవచ్చు. ఎల్లంపల్లికి వెళ్ళి మిడ్ మానేరు, ఇక మిడ్ మానేరుకి వెళ్ళి ఇది జంక్షన్ మిడ్ మానేరు అనేది, ఆడికెళ్ళి కిందికి కావాలంటే లోవర్ మానేరు తీసుకురావచ్చు, పైకి కావాలంటే మల్లన్న సాగర్కు, రంగనాయక సాగర్కు పైకి తీసుకుపోవచ్చు. మొత్తం ఏరియా ఇవాళ కరువు పరిస్థితులు ఉన్నా ఈ మొత్తం ప్రాంతంలో రైతులకు సాయం చేయొచ్చు. ఇది కింద పట్టిసీమకు గురుదక్షిణగా నీళ్లిస్తున్నా అని హరీష్ రావు అంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలకు హరీష్ రావు కూడా కౌంటర్ ఇచ్చారు. పట్టిసీమలో 2017-18 105.9 టీఎంసీ గోదావరి జలాలను కృష్ణా డెల్టా పరివాహక ప్రాంతానికి తరలించుకొని పోయినరు. మరి ఆ రోజు మీరు గాడిదలను కాసిండ్రా, నువ్వు నీ మామ? ఆ రోజు నువ్వే కదా సాగునీటి పారుదల శాఖ మంత్రివి. మొత్తం మీ హయాంలో జరిగిన దుర్మార్గమే కదా. ఈ రోజు నేను వచ్చినాక కట్టింది కాదు, నేను వచ్చినాక తరలిస్తున్నది కాదు. సో చేసిన దుర్మార్గం అంతా మీరు. గోదావరి నది మీద కూడా ఏమైతుంది కరువు వచ్చినప్పుడు? పైన మహారాష్ట్ర గైక్వాడ్ ప్రాజెక్టులో నీళ్ళు ఆపుకుంటుంది, కిందికి మనకు నీళ్ళు రాక మనం చాలా తలడిల్లిపోతుంటాం. ఇప్పుడు పైన తెలంగాణ ఉన్నది, ఇప్పుడు నీళ్లు తక్కువ వస్తున్నాయి. జనరల్గా గోదావరి ఈ టైంలో 10 లక్షల క్యూసెక్ల ఫ్లడ్ ఉండాలి, ఇప్పుడు ఎంత ఉన్నది? ఇవాళ 50,000 60,000. చుక్క చుక్క కూడా ముఖ్యం ఈ టైంలో. ఇది ఎలినినో సంవత్సరం, కరువు సంవత్సరం. ఇప్పుడు 50,000-60,000 వస్తే నువ్వేం చేయాలి? పైన ఉన్నోళ్ళు రప్ప ఎత్తాలి కదా. నువ్వు ఈడ పైన కన్నెపల్లిలు ఎత్తాలి, ఆడ దేవాదుల గుంజాలి, ఆడ సీతారామాల గుంజితే 3 జాలు గుంజితే కిందికి సుక్క పోదు పట్టిసీమకు. నువ్వు ఫస్ట్ నీ ప్రయోజనాలు నీకు ముఖ్యం, నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ తెలంగాణ కదా. నీ గురువు గారికి గురుదక్షిణ చెల్లిస్తున్నావు అంటే నీళ్ళు కిందికి జారినాయి, వాడు పట్టిసీమ నడుపుకుంటుండు అని నేను అన్నా. కాళేశ్వరంలో బీఆర్ఎస్ అవినీతి 1,00,000 కోట్లు నీటి పాలైపోయిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. సీఎం వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. అసలు ప్రాజెక్టుకు 85,000 కోట్లు ఖర్చు కాలేదని పదే విమర్శలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు. 1,00,000 కోట్లు గోదావరిలో కొట్టుకుపోతుంటే, రైతులు ఎండిపోతుంటే, 2.5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క చుక్క లిఫ్ట్ కూడా చేయకుండా 2,88,00,000 మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండించి రైతులకు తాగడానికి సాగునీళ్ళు ఇచ్చి ఎస్ఆర్ఎస్పి కావచ్చు, శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, లేకపోతే జూరాల కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ ఎన్నో ప్రాజెక్టుల వల్ల గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టిన ప్రాజెక్టులతోనే తెలంగాణలో మొత్తం సాగునీరు అందిస్తే వాళ్ళు కట్టింది కూలింది 1,00,000 కోట్లు ఖర్చు పెట్టింది 3 ఏళ్ళలో ఎక్కడిదక్కడ అల్లికల్లి పూజ అయిపోయింది, ఎక్కడిదక్కడ కొట్టుకుపోయినాయి. 1,00,000 కోట్లు కొట్టుకుపోయినాయి అని మాట్లాడతాడు పదే. అసలు దానికి అయిన ఖర్చు బీఆర్ఎస్ హయాంలో అయిన ఖర్చు 90, మొత్తం బీఆర్ఎస్ఏ కాదు, బీఆర్ఎస్ రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఖర్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టింది, 2 కలిపితేనే 93,872 కోట్లు. ఈ 93,872లో 6,000 కోట్లు బీఆర్ఎస్ రాకముందు కాంగ్రెసే ఖర్చు పెట్టింది. అంటే బీఆర్ఎస్ పెట్టింది ఎంత? 87,000. వీళ్ళు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటారు. ఖర్చు పెట్టింది 87,000 కోట్లు, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని రాహుల్ గాంధీ నుంచి రేవంత్ రెడ్డి దాకా అదే పాడిందే బాట, పాస్వాన్ల బాట లెక్క ఉన్నది. సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ రిపేర్ చేయకుండా పంపులు ఉపయోగించలేం, గేట్లు కూడా దించలేం అన్న సీఎం వ్యాఖ్యలను హరీష్ రావు ఖండించారు. కన్నిపల్లి పంప్ హౌస్ నుంచి మేడిగడ్డ గేట్లు మూయకుండా నీళ్లు ఎలా ఎత్తాలో కూడా సీఎంకు అవగాహన లేదన్నారు. ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడ వచ్చి ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, ఈ పంపులు లిఫ్టులు ఉన్నాయి కదా, దీన్ని వాడుకోవడానికి ఏమైనా వస్తుందా అని సాంకేతిక నిపుణులకు ఇచ్చినాం. నీకు సుందిళ్ళ రిపేర్ చేయకుండా, అన్నారం రిపేర్ చేయకుండా, మేడిగడ్డ రిపేర్ చేయకుండా ఉపయోగించనే లేము. నీళ్లు నిలబెట్టి గేట్లే దించలేము. నర్సింగ్ గేట్లు దించడానికి అవకాశం లేనప్పుడు ఇంకా వినియోగించడం అనేది నువ్వు బుర్రలకెళ్ళి తీసేయి. ముఖ్యమంత్రిగా నువ్వు 31 నెలలు పూర్తి చేసుకున్నా కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి మేడిగడ్డ బ్యారేజ్ గేట్లు మూయకుండా నీళ్లు ఎలా ఎత్తాలో కూడా అవగాహన నువ్వు పెంచుకోవడం మీద నిన్ను చూస్తే నాకు జాలేస్తూ ఉంది. ఇన్ఫ్యాక్ట్ మీరు నిన్న గమనించిందో లేదో, ఈయన మాట్లాడగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి మైక్ తీసుకున్నాడు మధ్యలో. ఈయన తప్పు మాట్లాడిండని ఉత్తమ్ కుమార్ రెడ్డికి బుర్ర వెలిగింది. మధ్యలో ఆయన మైక్ తీసుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈయన తప్పును సరిచేసే ప్రయత్నం చేసిండు. అందుకే నేను జాలి కలుగుతుంది రేవంత్ రెడ్డి మీద అన్న.
ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య నడుస్తున్న మాటల యుద్ధంపై స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ ఎన్టీవీ.